అభినందిస్తున్నా. రైట్ వెంకటస్వామి గారు, మళ్ళీ వస్తానండి, చాలా సమయం ఉంది. మనతో పాటు విద్యార్థి నాయకురాలు స్వాతి గారు ఉన్నారు మనతో పాటు. స్వాతి గారు నమస్తే అండి. నమస్తే సార్. స్వాతి గారు, దాదాపుగా 28 రోజులు జరిగినటువంటి ఉద్యమం ఒక రంగా ఇటుపక్క సిజేపీ కార్యకర్తలే కాకుండా ఇటు విద్యార్థుల యొక్క విజయం అనుకోవాలా? దీని వెనక ఇంతటితో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆగిపోయిందా? కేవలం నీట్ కోసమే జరిగిందా ఇది? ఇంకా అనేక రకాలైనటువంటి డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? అనుకున్నటువంటి 3 ప్రధాన డిమాండ్లు నెరవేర్చుకున్నామంటున్నారు విద్యార్థులు. ఓవరాల్గా ఏమంటారు? ఇంకేమైనా ఉన్నాయా డిమాండ్లు? ఇంతటితో కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆగిపోయిద్దా? భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? ముందుగా డిబేట్ ని నిర్వహించిన మీకు, అట్లానే నా ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా నమస్తే అండి. ఈ డిమాండ్స్ అనేవి నెరవేరినాయి అంటే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా కోరడం. అక్కడి వరకు ఒక సక్సెస్ వచ్చింది. అంటే ఇది దేనికి ప్రూఫ్ అని అంటే, విద్యార్థులంతా ఏకమై ఒక్కతాటి పైనకి వచ్చి వాయిస్ ని రేజ్ చేస్తే సాధించుకోగలుగుతాం. అకౌంటబిలిటీని కానీ, జస్టిస్ ని కానీ, లేకపోతే ఫెయిర్నెస్ ని కానీ మనం డిమాండ్ చేస్తే సాధించుకోగలుగుతాం అనడానికి ఒక ప్రూఫ్. ఇది ఫస్ట్ స్టెప్ ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇది ఢిల్లీ జంతర్ మంతర్ నుండి దేశ నలుమూలల వరకు కూడా బయటకు వచ్చి అసలు లాఠీలకి తూటాలకి భయపడకుండా, ఎండకి వానకి అని లెక్క చేయకుండా కూడా మాకు న్యాయం జరగాలని రోడ్డుపైకి వచ్చి పోరాడిన ప్రతి విద్యార్థికి, ఆ విద్యార్థులు ఎంకరేజ్ చేసినటువంటి తల్లిదండ్రులకి, వాళ్ళపైన నమ్మకం పెట్టుకొని మా పిల్లల ఫ్యూచర్ బాగుండాలని వాళ్ళకి తోడుగా నిలిచినటువంటి తల్లిదండ్రులకి, అట్లానే ఈ ఉద్యమంలో మా వెన్నంటే ఉండి నడిపించినటువంటి మహిళా సంఘాలకు కావచ్చు, లేకపోతే ప్రజాస్వామికవాదులందరికీ కూడా, ఈ డిమాండ్ల కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన, జార్జ్ రెడ్డి PDSU పక్షాన కూడా ముందుగా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాము. ఇది కేవలం ఈ పోరాటం అంతా కూడా కేవలం రాజీనామా ఒకటే డిమాండ్ చేసినటువంటిది కాదు. అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు రావాలని మేము కోరుకుంటున్న వాళ్ళము. ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా లేదు, దాంట్లో చేంజెస్ రావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ. ఈ కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళందరూ కూడా ఈ ఒక డిమాండ్ తోనే రోడ్డు పైనకి వచ్చినటువంటి వాళ్ళు. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాతోనే ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతే బ్రేక్ అయి ఉందో దాన్ని ప్రాపర్ గా సెట్ చేసుకోగలుగుతామా, రిపేర్ చేసుకోగలుగుతామా అంటే అది సాధ్యమైనటువంటిది కాదు. చాలా మోడిఫికేషన్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అది పాలసీ లెవెల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిమాండ్స్ ఇక్కడితో ఆగవు. మేము విద్యార్థి సంఘంగా ఈ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోషించిన వాళ్ళుగా మేము ఏం చెప్తున్నామంటే, ముందు NTA రద్దు చేయాలి. ఇప్పటికీ అసలు బయటికి రాని అంటే ప్రాపగండా గాని పేపర్ లీక్లు చాలా ఉన్నాయి. నేను ఒక సోషియాలజీ స్టూడెంట్ ని, నెట్ క్వాలిఫై అయ్యాను నేను. ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత, CJ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం స్టార్ట్ అయ్యి నిరాహార దీక్ష స్టార్ట్ అయిన తర్వాతనే జరిగినటువంటి UGC నెట్ ఎగ్జామ్ లో సోషియాలజీ పేపర్ లీక్ అయింది. అది పెద్దగా బయటికి రాలేదు. కానీ ఏదైతే ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఉందో ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంక్లూడింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ తో సహా ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్ లో కండక్ట్ చేసినటువంటి బుక్లెట్ విత్ సిగ్నేచర్ అండ్ డేట్ తో సహా బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇట్లా అసలు బయటికి రాకుండా లీక్ అయినటువంటివి అనేకం ఉన్నాయి, బయటికి వచ్చినటువంటివే వందల సంఖ్యలో ఉన్నాయి. ఇంత అసమర్థతగా అంటే పాసిబుల్ అవ్వట్లేదు ఫెయిర్ గా కండక్ట్ చేయడానికి అని తెలిసినా గానీ NTA ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి మనం ఎందుకు ఒప్పుకోవాలి? NTA రద్దు చేయాలనేసి మేము ప్రధాన డిమాండ్ గా చేస్తున్నాం. సెకండ్ థింగ్, ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతుందో ఇది డీసెంట్రలైజ్ చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మేము నిర్వహించుకోగలుగుతాం, డీసెంట్రలైజ్ చేయండి అని చెప్పారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డీసెంట్రలైజ్ చేయడం వల్ల, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్మాల్ ఏరియా, ఒక స్టేట్ కానీ లేకపోతే ప్రాంతం కానీ దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది ప్రతి ప్రాబ్లం ని దేశం మొత్తం రుద్దడం అనేది అది కరెక్ట్ కాదు. ఫస్ట్ డీసెంట్రలైజ్ చేయాలని కూడా చెప్తున్నాం. డీసెంట్రలైజ్ చేయడం వల్ల